ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. యోవేలు 2వ అధ్యాయంలో దేవుడు పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ తరువాత తన ఆత్మను సమస్త శరీరులపై కుమరిస్తానని ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆ మహోత్తర దినములలో రక్షణ పొందే మార్గాన్ని 2:32 వచనం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా అపోస్తుడైన పేతురు కూడా పెంతెకోస్తు దినాన ఇదే వాక్య భాగాన్ని ఉటంకించాడు. అదేవిధంగా అపోస్తుడైన పౌలు కూడా ఇదే వాక్యాన్ని ఉటంకించినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అంటే దేవుని నామమే రక్షణకు ఆధారము. దేవుని నామాన్ని పిలవడం అంటే విశ్వాసంతో, పశ్చాత్తాపంతో ఆయన ఆశ్రయించటం, కేవలం నోటితో పలకటం కాదు. హృదయపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విమోచించెదను, నీవు నన్ను మహింపరిచెదవు. కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానాన్ని కేవలం నోటితో పలకటం కాదు, నోటితో ఉచ్చరించడం కాకుండా హృదయపూర్వకముగా విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానానికి నమ్మదగిన వాడు, విశ్వసనీయత కలిగిన వాడు కనుక ఆ ప్రార్థన బట్టి ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి రక్షణిచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి యెహోవా నామమును బట్టి ప్రార్థించు వారందరూ అనే మాట దేవుని కృప అందరికీ ఇవ్వబడింది. ఒక జాతికో, మతానికో, కులానికో, వర్గానికో కాదు, కానీ అందరికీ అందుబాటులో ఉంది. రక్షణ జాతి, స్థానం లేదా హోదాపై ఆధారపడదు. విశ్వాసంతో దేవుని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్షణ భాగ్యం దొరుకుతుంది. కనుక దేవుని నామమే మనకు రక్షణ. ఎవరైతే ఆయన నామాన్ని ఉచ్చరించి హృదయపూర్వకంగా విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. ఆత్మీయమైన జీవితంలో నిత్యము మీ నామమునే మొరపెట్టడానికి సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగినాం తండ్రి. ఆమేన్.